హాయ్ అందరికీ, నేను మీ అండ్ మన అమ్మాయిని. మీరైతే ఫస్ట్ వీడియో అయితే చూసారు కదా, పార్ట్ 1 వీడియో. చోల్దారి మార్కెట్లో మేము ఏటేటి కొన్నామో, ఏటేటి ఉన్నాయో మీరైతే ఫస్ట్ పార్ట్లో చూసారు కదా. ఇప్పుడైతే సెకండ్ పార్ట్ అండి. ఇది అంటే వీడియో చాలా లెంతీ అయిపోయిందండి. సో అందుకని నేనైతే ఇలా పార్ట్ 1 పార్ట్ 2 కింద రెండు భాగాలుగా అయితే చేసి నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ అయితే ఇక్కడ ఆకుకూరలు అండి. ఇక్కడ అండమాన్లో పండే ఆకుకూరలు. ఇదైతే నాలీబాజీ అంటారు. ఇందులో చాలా ఐరన్ చాలా ఎక్కువ ఉంటుందంట. బ్లడ్ పెరగడానికి అయితే బాగా సహాయపడుతుంది. అండ్ పక్కన ఉన్న కూర అయితే తెలియదండి నాకు పేరు. అండ్ తర్వాత గోంగూర, చిక్కుడుకాయలు. అండ్ ఇది కూడా ఏదో చాలా డిఫరెంట్గా ఉంది ఈ కూర కూడా. మేమైతే తీసుకోలేదు, కానీ అమ్ముతున్నారు, అందరూ కొనుక్కొని వెళ్తున్నారు కూడా. మన వైజాగ్లో అయితే ఇలాంటి కూరలు మనం ఎక్కడ చూసాంలేండి. తోటకూర, పాలకూర ఇలాంటి కూరలు అయితే మనం తిన్నాము, కానీ ఇక్కడ చాలా రకరకాలు ఉన్నాయి. ఇదైతే మెంటక్ బాజీ అంటే బ్రెయిన్కి చాలా మంచిది అని అంటున్నారు, విన్నాను నేను. అండ్ ఇక్కడ చూడండి పనసకాయలు అండ్ పనస పళ్ళు అయితే ఇక్కడే కోసేసి ఫ్రెష్గా అమ్ముతున్నారు. అండ్ ఇంక పైనాపిల్స్ అండి. ఇవి ఇక్కడ అండమాన్లో పండిన పైనాపిల్సే మేమైతే తీసుకున్నాం. ఇంకా మేము పనసకాయ కూడా తీసుకున్నామండి. పనసకాయ కూర వండుకుంటే చాలా బాగుంటుంది అంట కదా. సో పనసకాయ తీసుకున్నాం. అండ్ పనస పళ్ళు కూడా తీసుకున్నాము. పనస పళ్ళు అయితే 80 రూపాయలకి అయితే తీసుకున్నామండి. కాయ అయితే 100 రూపాయలు. అయిన తర్వాత అయితే పాలకూర అండి, 2 కట్టలను 50 రూపాయలకి అయితే వచ్చాయన్నమాట. పాలకూర. అయిన తర్వాత నా చేతిలో ఉన్నాయి చూడండి, ఇవి అడవిలో పండిన పళ్ళు అంటే ఇక్కడ అండమాన్లోని. అలాగే ఇక్కడ టమాటీలు అవి చూడండి పచ్చి పచ్చిగానే పెట్టేశారు, ముగ్గుతాయి కదా. అండ్ ఈ పళ్ళు అయితే నేను ఎప్పుడూ తినలేదండి, ఫస్ట్ టైం అండి లైఫ్లోని. ఈ పళ్ళు వీడియో అయితే నేను షార్ట్ వీడియోగా కూడా పెట్టాను. అండ్ ఈ పళ్ళు అయితే ఎలా తింటామో తెలియక నేను తొక్కతోనే కొరికేసాను. తర్వాత తెలిసింది ఆ తొక్క తీసి తినాలి అని. అండ్ తొక్క తీసి అయితే తిన్నాను. టేస్ట్ అయితే కొంచెం పుల్లగా తీతి కొంచెం విచిత్రంగా ఉంది. ఎప్పుడు తినలేదు. మనం ఏదైనా నోట్లో పెట్టుకుంటే మాత్రం టేస్ట్ చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. నాకు కూడా ఫస్ట్ ఫీలింగ్ అయితే అలాగే అనిపించిందండి. కానీ పర్లేదు, బాగుంది. కొంచెం పుల్లగా తీయగా బాగుంది, చాలా బాగుంది. అండ్ తర్వాత మా పిల్లలు కూడా, వాళ్ళు కూడా ఎప్పుడు తినలేదు అనుకుని వాళ్ళు కూడా తీసుకొని తింటున్నారండి ఈ పళ్ళు అయితే. అండ్ ఈ పళ్ళు అయితే 50 రూపాయలకి అయితే 2 గుత్తులు తీసుకున్నానండి నేను. చూడండి నా చేతులని ఎంత చక్కగా ఉన్నాయో. అండ్ నేను పెళ్ళికి ముందు నేను ఎప్పుడు చూడనివి తిననివి అయితే అండమాన్ వచ్చాక చూస్తున్నాను అండ్ తింటున్నాను కూడా. అండ్ మేమైతే ఇందాక పనసపళ్ళు అయితే తీసుకున్నాం కదా, అవి అయితే ఆకలేస్తుంది అనుకుని అక్కడే తినేస్తున్నామండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయిపోయింది, 7:30, 8 అయితే అయిపోతుంది దగ్గర. సో ఇంకా ఆకలేసి ఆ పనసపళ్ళు అయితే తినేసామని. తర్వాత ఇక్కడైతే చెరుకు రసము మిషన్ అయితే ఉన్నదండి. సో అక్కడికి వెళ్ళాము, చెరుకు రసం అయితే తీసుకున్నాము. గ్లాస్ అయితే 50 రూపాయలండి. సో అందరం తీసుకున్నాము. అందులో కొంచెం నిమ్మకాయ కూడా కలపమన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము అందరం తాగామండి. ఒక గ్లాస్ చెరుకు రసం అయితే తాగలేకపోయాము, ఎందుకంటే ఫుల్గా షుగర్ కదండి చెరుకు రసము. అందులో షుగర్ కూడా వేయక్కర్లేదు, అంత తీపిగా ఉంటుంది. కొంచెం ముళ్ళంతా అదొక్కలాగా అయిపోయింది. ఒక గ్లాస్ అయితే తాగలేకపోయామండి. సో టేస్ట్ అయితే బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. ఇంక తర్వాత అయితే గుడ్లు అయితే తీసుకుంటున్నామండి. చూస్తున్నారు కదా, గుడ్లు అయితే ఎంచుతున్నాము. పెద్ద గుడ్లన్నీ అయితే సపరేట్గా మేమైతే పట్టుకెళ్ళడానికి అయితే పెట్టుకుంటున్నాము. వాళ్ళైతే ఎంచుకోమని అన్నారు. మీకు ఎలాంటివి కావాలో ఆ రకం అయితే మీరు ఎంచుకొని వేసుకుంటే మేమైతే ప్యాక్ చేసి ఇచ్చేస్తాం అన్నారు. సో మేమైతే ఎంచుకున్నాము. అండ్ వాళ్ళైతే మంచిగా ప్యాకింగ్ అయితే చేశారు. ఇంటికి మరి ఎలాగెళ్తాయో తెలియదు. కానీ చూడండి ఇక్కడ గుడ్డు విచిత్రంగా ఉంది, రాయిలాగా ఉంది ఇది. కానీ చూస్తే రాయి అని అనుకుంటారు, కానీ అది రాయి కాదండి, గుడ్ అండి. సో మొత్తానికైతే మా మార్కెటింగ్ అంతా అయిపోయింది, కంప్లీట్ చేసుకున్నాం. ఇంక మేమైతే ఇంటికి బయలుదేరిపోతాము. మీకు మా మార్కెట్ వీడియో అయితే నచ్చిందా? నచ్చితే మాత్రం నా వీడియో ఇప్పటి వరకు చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ప్లీజ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ఇంకా మరెన్నో అప్డేట్స్ అయితే అండమాన్ గురించి అండ్ నా లైఫ్ స్టైల్ గురించి అయితే నేను డెఫినెట్గా మీకు అందజేస్తాను. సో ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్.